నమస్తే సీమ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేతి వృత్తిదారులకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు వృత్తిదారుల అభివృద్ధికి ఖర్చు చేయాలని నేడు స్థానిక కార్మిక కర్షక భవన్ నందు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం శాశ్వతంగా అమలు చేసేలా ఆర్డినెన్స్ తేవాలని నేడు రాజవిహార్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో. అసత్య ప్రసారాలు చేస్తూ కేవలం చంద్రబాబును సీఎం చేయడానికి వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా బురద రాజకీయాలు చేస్తున్నాయన్న మేయర్ బీవై రామయ్య. దళిత గిరిజనుల జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ను నిధులు కేటాయించిన దళితులకే ఖర్చు చేసేలా పోరాడి సాధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేసేలా ఆర్డినెన్స్ తేవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. నేడు కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నుండి రాజ్విహార్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి రాజ్విహార్ సెంటర్లో రాస్తారోక నిర్వహించారు. కేవీపీఎస్ కర్నూలు ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆర్ రమణ అధ్యక్షతన జరిగిన రాస్తారోక కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్జి కృష్ణ, డి విజయమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఎం భాస్కర్, ఆండ్ర గురుస్వామి, ఆర్ పెద్దబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన దళిత గిరిజనులకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఖర్చు చేయించేలా సుదీర్ఘ పోరాటం ద్వారా పోరాడి సాధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం సంపూర్ణంగా ఉపయోగపడకుండానే 2023 జనవరి 23 నాటికి దాని కాలపరిమితి ముగియబోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సప్లాన్ చట్టం శాశ్వతంగా కొనసాగాలంటే ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించి వెంటనే ఆర్డినెన్స్ ను తీసుకురావాలన్నారు. ప్రత్యేక నిధులు కేటాయింపు కోసం చట్టమున్నా దగా చేస్తున్న ఈ పాలకులు చట్టం గడివే గనుక ముగిస్తే దళితులు బతుకులు ఆర్థిక హక్కులను చాప చుట్టి చెత్తబుట్టలో పడేస్తారన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం శాశ్వతంగా అమలు చేయించుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ తో తిరిగి ప్రారంభమైన ఈ ఉద్యమం కలిసొచ్చే వారందరినీ కలుపుకొని మహో ఉద్యమంగా మారుస్తామని, అణగారిన దళిత గిరిజనుల బతుకుల్లో వెలుగును నింపేదాకా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు యేసు, రాజు, చిరంజీవి, రోషయ్య, వెంకటేశ్వర్లు, నరసింహులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. చట్టం పోరాడి సాధించింది దేనికి అని చెప్పేసి అనుకుంటే, చట్టం వస్తే పాలకులు ఎవరైనా సరే దాన్ని డైవర్ట్ చేయలేరు. కాబట్టి ఆ రకంగా చట్టం ఉండాలి అని చెప్పేసి మేము పోరాటం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టానికి అనేక రకాల లొసుగులు పెట్టి డబ్బులను చాలా దుర్మార్గంగా డైవర్ట్ చేశారు. ఈరోజు మేము కోరుతున్నది ఏమంటే, ఈ అరోకొరో ఇప్పటికీ ఉపయోగపడుతున్నటువంటి ఈ చట్టం రేపు 2023 జనవరి 23వ తారీఖు నాటికి సంపూర్ణంగా ముగుస్తూ ఉంది. కాబట్టి ఈ ముగిసేటువంటి జీవోని శాశ్వతంగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆ రకంగా దీన్ని శాశ్వతంగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అమలు చేసే విధంగా అదేవిధంగా పకడ్బందీగా ఏదైతే బడ్జెట్లో దళిత గిరిజనుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడంతో పాటు కేటాయించిన నిధులు కూడా దళిత గిరిజనుల ప్రత్యక్ష ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా, దళిత వాడలు గిరిజన వాడల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి 23వ తారీఖు లోపు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు అందరికీ వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాం. మీరు వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో సామాజిక ఉద్యమాన్ని మేము నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. వాస్తవాలను వదిలి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారని ఎల్లో మీడియాపై నగర మేయర్ బీవై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంపై బురద చల్లే విధంగా వ్రాయడం తగదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఆ చంద్రబాబు నాయుడు వైపు ఒకాలతో పుచ్చుకొని ప్రజలను మభ్యపెట్టి ఏదైనా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేద్దామనేటువంటి ఆలోచన ధోరణి, అది విపరీతమైన ధోరణి. సమాజానికి ఏ రకంగా మేలు చేయకపోను కీడు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితిని మేము కూడా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా పనిగట్టుకొని
ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలా. అంటే గతంలో తప్పిదాలు చేసిన ఎవరైతే ఎల్లో మీడియా, ఈనాడు పేపర్ కావచ్చు, రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, అట్లాగే TV5 బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కలిపి ఏదో రకంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలి. ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి వాస్తవాలు, అవాస్తవాలు, కల్పితాలు రకరకాలుగా సృష్టించి వండి వార్చి తెల్లారే వరకు పేపర్లో కనపడేటట్టు చేయాలా. పదే రాస్తూ ఒక తప్పును కూడా నిజం చేయాలనేటటువంటి తాపత్రయం. ఈ నెల 27వ తేదీన టీడీపీ నాయకులు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభం కాబోతుందని, ఈ యాత్రను జయప్రదం చేయాలని కర్నూలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందని, ప్రజలు వారి సమస్యలు నారా లోకేష్ కు వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ సైకో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తెలివి తక్కువ పనుల వల్ల రాష్ట్ర అభివృద్ధి అంతా సభలో నాశనం అయిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలని గలంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ పాదయాత్రను సక్సెస్ కావాలి. ఈ పాదయాత్రతో ఇవాళ ఏదైతే ఇవాళ శత్రువుగా చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకునే దానికి కూడా ఇవాళ లోకేష్ బాబు యొక్క బాధ్యత ఉంది. మనందరం కూడా ఈ పాదయాత్రలో పాల్గొని 100% సక్సెస్ కావాలా. ఏ ఒక్క ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఏ ఒక్క ఇబ్బంది కలిగించకూడదు. ఎందుకంటే నీవు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాదయాత్ర చేసినప్పుడు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి డిఎస్పీలను పంపించి అన్ని విధాలా మీకు సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీ పాదయాత్ర అడ్డంకులు లేకుండా పూర్తి చేయడం జరిగింది, సహకరించారు. అదేవిధంగా ఇక్కడ కూడా మా లోకేష్ బాబు యొక్క ఈ యొక్క యువగళం పాదయాత్ర సక్సెస్ కావాలి. ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి ఇవాళ సహకరించి పోలీసు యంత్రాంగం కూడా సహకరించాలి. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర పార్టీ నుంచి డీజీపీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్పీలకి అందరికీ కూడా లెటర్ పెడుతున్నారు. ఇవన్నీ సక్సెస్ కావాలా. నేడు నగరంలోని ప్రముఖ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం నందు సిల్వర్ ఫెస్టివ్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రదర్శన నేడు నుంచి ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని షోరూం నిర్వాహకులు తెలిపారు. కావున నగర ప్రజలు ఈ ప్రదర్శనను వీక్షించాలని వారు కోరారు. ఈ వెండి కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నామని స్టోర్ నిర్వాహకులు తెలిపారు. 10,000 కొనుగోలుపై ₹1,000 తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో బంగారు ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా సిల్వర్లో కూడా ఉన్నాయని వారు తెలిపారు. ఈ ఫెస్టివల్ను స్టోర్ కస్టమర్లు మరియు సిబ్బంది పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టోర్ అసిస్టెంట్ హెడ్ సమీర్, మేనేజర్ అజేష్, నూరుల్లా, సుధాకర్, అరుణ్, వలి తదితరులు పాల్గొన్నారు. మల్బార్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సిల్వర్ ఐటమే, సిల్వర్ని గోల్డ్ టైప్లో మనకి 1 గ్రామ్ టైప్ కన్నా బాగుంటుంది. 10,000 పర్చేజింగ్ చేస్తే 1,000 మీకు లెస్ అవుతుంది. ఈ 20 to 29 వరకు మంచి ఆఫర్స్ ఉన్నాయి, మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ విజిట్ ఫర్. మలబార్ గోల్డ్లో ఈరోజు సిల్వర్ షో నిర్వహించడం జరుగుతుందండి. ఈ షో వచ్చేసి ఈరోజు 20వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు అనగా 10 రోజులు నిర్వహించడం జరుగుతుందండి. ఈ షో యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే మీకు గోల్డ్కు ఏమాత్రం తీసిపోకుండా మన సిల్వర్లో కూడా గోల్డ్లో అయితే ఏ ఐటమ్స్ ఉన్నాయో సిల్వర్ కూడా అలాగే ఐటమ్స్ కూడా ఉంటాయండి. గోల్డ్ కోటింగ్లో ఉంటాయండి, అలాగే సిల్వర్ వైట్ సిల్వర్లో కూడా ఉంటాయండి. మీకు లాంగ్ చైన్స్ కానీ, చౌకర్స్ కానీ, డాలర్స్ కానీ, స్మాల్ నక్లీసెస్ కానీ ఎవ్రీ ఐటమ్ అండి. చాలా కలెక్షన్స్ కూడా ఎక్స్క్లూజివ్గా వచ్చాయండి సిల్వర్లో. మీరు కర్నూలు పట్టణ ప్రజలకు కూడా మేము ఒక ఆఫర్ ఇచ్చామండి. సిల్వర్లో ఎవ్రీ 10,000 పర్చేసింగ్కి మనము 1,000 రూపీస్ అనేది లెస్ చేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మన
జనవరి 20 నుంచి 28 వరకు సిల్వర్ షో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సిల్వర్ షోలో మనకి ఏమంటే మంచి కలెక్షన్స్, స్టెర్లింగ్ సిల్వర్, జ్యువెలరీ, ఆర్నమెంట్స్ అన్ని ఎక్కువ కలెక్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. సో మనకి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవ్రీ 5,000 పర్చేస్కి 500 రూపీస్ ఇస్తుంది. 10,000 పర్చేస్ చేతి వృత్తిదారులకు రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన నిధులు వృత్తిదారుల అభివృద్ది సంక్షేమానికి ఖర్చు చేయాలని, అలాగే వృత్తిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని వివిధ అంశాలతో నేడు కార్మిక కర్షక భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 30న జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్మిక కర్షక భవన్ నందు రౌండ్ టేబుల్ సమావేశం వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గొర్రెల మేకల పెంపకందారుల జిల్లా ప్రధాన కార్యదర్శి పి గోవిందు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు శేషపని, నాయి బ్రాహ్మణ సంఘం కర్నూలు నగర కార్యదర్శి ఈశ్వరయ్య, మహిళా సంఘం జిల్లా నాయకురాలు పిఎస్ సుజాత, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన, వృత్తిదారులపైన మోయలేని భారాలు మోపుతూ కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతుందని, బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి బీసీలో ఉన్న అత్యంత వెనుకబడిన వృత్తిదారులకు చేసింది ఏమీ లేదని, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వలన చేతి వృత్తులన్నీ ధ్వంసమైపోతున్నాయని, మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ పథకాన్ని, రాష్ట్రీయ వికాస్ పథకం, బెడ్ పాలక్ బీమా యోజన పథకాలను రద్దు చేసిందని, రాష్ట్రంలో ఉన్న చేతి వృత్తులు చేనేత, కల్లు గీత, గొర్రెలు మేకల పెంపకందారులు, కుమ్మరి, కమ్మరి, మేదర, మత్స్య, రజక, వడ్రంగి, దర్జా, కంచర, స్వర్ణ, శిల్ప, వడ్డెర, గొండ్ల, కలంకారీ, పూసలు, భట్రాజులు, దూదేకులు, వాల్మీకి, బోయ వంటి దాదాపు 1,70,00,000 మంది వివిధ చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. 1,70,00,000 మంది చేతి వృత్తిదారులు ఉన్నారు. అనేక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు రజక, చేనేత, నాయ బ్రాహ్మణ, వడ్రంగి, వడ్డెర, అట్లాగే మత్స్యకారులు, గీత పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వృత్తుల వాళ్ళంతా సుమారుగా 31 వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు చేతి వృత్తుల్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేతి వృత్తులకు ఇవ్వాల్సినటువంటి కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ పథకం కానీ, బెడ్ పాలక్ బీమా పాలసీ కానీ, అట్లాగనే నాబార్డు రుణాలు కానీ, ఇట్లాంటి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇన్సూరెన్స్ పథకం కానీ, పనిముట్లను కానీ, చేతి వృత్తుల వాళ్ళకి ఇచ్చేటువంటి పనిముట్లను కానీ, ఈ పథకాలన్నింటినీ కూడా ఈరోజు కనుమరుగైపోయి రద్దు చేయటం అనేటువంటి జరిగింది. వాటిని తిరిగి పునరుద్ధరించాలి. అట్లాగే చేతి వృత్తులకు సంబంధించినటువంటి కనీస రుణ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణ సౌకర్యాలు కల్పించాలి. అట్లాగనే ఈరోజు రజకులు కానీ వాళ్ళకి రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. అట్లాగనే చేనేత వాళ్ళకి చేనేత నేస్తం, జగనన్న నేస్తం ఏదైతే ఉందో అందరికీ లబ్ధిదారులకు అందేటట్టు చూడాలి. వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56 రకాల కార్పొరేషన్లు చేతి వృత్తిదారులకు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్లు చేసినట్లుగా గొప్పగా ప్రకటించి నిధులు విడుదల చేయకుండా, విధి విధానాలు రూపొందించకుండా కేవలం కార్పొరేషన్లు చైర్మన్లు మరియు డైరెక్టర్లను నియమించి వారికి రాజకీయ ఉపాధి కల్పించి గౌరవ వేతనాలు చెల్లిస్తూ బీసీ వృత్తిదారులను తీవ్రంగా మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా చేతి వృత్తిదారుల ప్రయోజనాలకి ఉపాధికి ఉపయోగపడకుండా 2 సంవత్సరాల కాలం 35,000 కోట్ల రూపాయల నిధులను ఇతర ప్రయోజనాలకు మళ్లించి చేతి వృత్తిదారులకు అన్యాయం చేసిందని, పెద్ద ఎత్తున అబద్ధపు ప్రకటనలు, ప్రచారాలు, సభలు ప్రారంభించిందని ఆయన అన్నారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె రాజు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తిదారుల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి వృత్తిదారుల ప్రయోజనాలు సంక్షేమానికి కేటాయించి నిధులు ఖర్చు చేయాలని, సామాజిక రక్షణ, ప్రమాద బీమా అమలు, పలు సబ్సిడీలతో కూడిన రుణాలు మంజూరు చేయాలని, బడ్జెట్లో నిధులు కేటాయించిన నిధులు ఖర్చు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఎటువంటి సహాయ సహకారం అందించడం లేదు. కరోనా కాలంలో చేనేత కార్మికులకు కూడా ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు. చేనేత కార్మికులు ఆకలి చావులతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వారికి ముద్రా లోన్లు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మహాత్మా గాంధీ బుర్కర్ యోజన పథకం అని చెప్పి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ కూడా తొలగించడం జరిగింది. జగనన్న గారు నేతన నేస్తం కింద ప్రతి చేనేత కుటుంబానికి 24,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ దాన్ని రద్దుపరిచి జియో టాక్ లేదు, అది లేదని చెప్పి
చేనేత కార్మికుల కుటుంబాల్లో అన్నదమ్ముల్లో కూడా కొట్లాటలు పెట్టడం జరిగింది. అంతేకాదు నేతన నేస్తం కింద ప్రతి సంవత్సరం 30,000 ఇవ్వాలని చెప్పి చేనేత కార్మికుల సంఘం తరఫున కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి చేనేత కుటుంబానికి రెండు సెట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఒక షెడ్ నిర్మించి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల కొరకు మేము విజయవాడకు 30వ తేదీ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ప్రదర్శన బయలుదేరుతామని. సహజ కవి వేమనకు మించిన చతురవచనది ప్రపంచంలోనే లేరని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత తెలిపారు. గురువారం నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సుమలత ఆధ్వర్యంలో వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. క్లిష్టమైన వేదాంత సారాన్ని అలా ఒక అర్థమయ్యేలాగా మాటల్లో చెప్పడం కవి వేమన ప్రత్యేకత. సత్యాన్ని సాధికారికంగా చెప్పడం వేమన చరిత్రలో నిలిచిపోయింది. వేమన కృషితోనే సత్యాన్ని స్వయంతం చేసుకున్నారు. వేమన భాషలో భావాలలో దారుణంగా ప్రవహించడంలో ప్రజల మెప్పు పొందారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. కవిగానే కాక సత్వగురువుగా వేమన్నను గుర్తించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేతి వృత్తిదారులకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు వృత్తిదారుల అభివృద్ధికి ఖర్చు చేయాలని నేడు స్థానిక కార్మిక కర్షక భవన్ నందు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం శాశ్వతంగా అమలు చేసేలా ఆర్డినెన్స్ తేవాలని నేడు రాజవిహార్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో. అసత్య ప్రసారాలు చేస్తూ కేవలం చంద్రబాబును సీఎం చేయడానికి వైసీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా బురద రాజకీయాలు చేస్తున్నాయన్న మేయర్ బీవై రామయ్య.